అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏదో చెప్పమన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అదొక విజ్ఞప్తి. గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రశాంతత లేని అరాచక పరిపాలనలో మనం చూసాము. ప్రజలంతా ఏకమై కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఏ ఆశలతో అయితే కూటమిని మద్దతు ఇచ్చామో ఆ దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక మీ ఇంటికి వస్తే అదొక విజ్ఞప్తి. అయ్యా, అధికారంలోకి వస్తే 1000 రూపాయలు పెంచుతామన్నారు. 5 సంవత్సరాలు తీసుకున్నారు 1000 రూపాయలు పెంచడానికి. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల నుంచే 1000 రూపాయలు పెంచి ఇచ్చారు. మీరెందుకు పెంచలేకపోయారు? అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తున్నారు. మీరెందుకు ఇవ్వలేకపోయారు? మహిళలకి ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తామన్నారు. మీరెందుకు ఇవ్వలేకపోయారు? రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజనం 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టాలని ఉద్దేశంతో క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. మీరెందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు? వాళ్ళు ప్రతి ఒక్కడు అన్నం తింటున్నారంటే కారణం వీళ్ళు కదా. మీరెందుకు పెట్టలేకపోయారు? నిరుద్యోగుల కోసం ప్రతి ఏటా క్యాలెండర్ ఇస్తా అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 16,000 పైచీలకు ఉద్యోగాలకు డిఎస్సి ఇచ్చారు. మీరెందుకు ఇవ్వలేకపోయారు? కేవలం 1 ఇయర్లోనే మీరెందుకు ఇవ్వలేకపోయారు? అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు 20,000 రూపాయలు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మీరెందుకు ఇవ్వలేకపోయారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చి రాష్ట్ర రైతుల్ని మోసం చేసే కార్యక్రమం చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పిన మాట ప్రకారం రద్దు చేసి రైతుల ముఖంలో ఆనందాన్ని ఇవ్వగలిగారు. అదేవిధంగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని శ్మశానం అన్నారు, 3 రాజధానులు అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అద్భుతమైనటువంటి కేంద్ర సహకారంతో ముందుకెళ్తూ ఉంది. అనేక ప్రాజెక్టులు ఈరోజున అమరావతిలో పెట్టబోతూ ఉన్నాయి. ఇది కదా మేము కోరుకున్నది. పోలవరం ఎంతో కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గోదావరి పోలవరాన్ని కేంద్ర సహకారంతో నిర్మిస్తూ ఉంది. మీరెందుకు చేయలేకపోయారు? అదేవిధంగా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు దిగ్గజాలైనటువంటి గూగుల్, టీసీఎస్, విప్రో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మీరెందుకు తీసుకువెళ్ళకపోయారు? తర్వాత విశాఖపట్నం రైల్వే జోన్ మీరెందుకు సాధించలేకపోయారు? స్టీల్ ప్లాంట్ని ఎందుకు కాపాడలేకపోయారు మీరు?
నక్కపల్లిలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మీరెందుకు తీసుకురాలేకపోయారు? అదేవిధంగా అనేక కంపెనీలు విశాఖపట్నంలో వస్తూ ఉన్నాయి, మీరెందుకు చేయలేకపోయారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? వీళ్ళ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది, మీరెందుకు చేయలేకపోయారు? రాయలసీమలో ఎలక్ట్రికల్స్, హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఇటువంటి ప్రాజెక్టులు ఎన్నో రాయలసీమలో వస్తూ ఉన్నాయి. రాయలసీమని సస్యశ్యామలంగా చేస్తూ ఉన్నారు, మీరెందుకు చేయలేకపోయారు? అదేవిధంగా కోస్తాంధ్రలో అనేక పోర్ట్లు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అఖండ గోదావరి ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు. హైవేలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. మరి మీరెందుకు చేయలేకపోయారయ్యా? ఇది కదా ప్రజలంతా కోరుకుంది. ప్రశాంతమైన వాతావరణంలో, అదేవిధంగా సంక్షేమంతో, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు, ఇచ్చారు కదా. మీరెందుకు అందరికీ ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు అని నిలదీయండి. ఇది నా యొక్క విజ్ఞప్తి. మీ ఇంటికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నిలదీసి అడగండి. ఇవన్నీ 1 ఇయర్లో, 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వాలు చేయగలిగాయి, మీరెందుకు చేయలేకపోయారు? అందుకే కదా మిమ్మల్ని ఓడించాము. చేసేవాళ్ళని ఎందుకు మీరు చేయనివ్వట్లేదు అని గట్టిగా నిలదీయండి. ఈ ప్రభుత్వం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మనందరం కూడా సపోర్ట్ చేద్దామని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.